మక్కల కొనుగోలు కేంద్రాలను పెంచి దళారు వ్యవస్థను నిర్మూలించాలని, కొనుగోలు వేగవంతం చేయాలని మాజీ జడ్పీ చైర్పర్సన్ దావస్తా సురేష్ కోరారు. జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామంలోని రైతు సొసైటీ ఆధ్వర్యంలోని మక్కల కొనుగోలు కేంద్రాన్ని నాయకులతో కలిసి ఆమె పరిశీలించారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ మక్కల కొనుగోలు వేగవంతం చేయాలని, లేకుంటే అకాల వర్షాలు వస్తే రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని అన్నారు. లక్ష్మీపూర్ గ్రామం అంటేనే అభ్యుదయ గ్రామం. కేసీఆర్ హయాంలో 5,000 ఎకరాలకు ఒక క్లస్టర్ కు ఏవో నియమించి రైతులు పండించిన పంట వివరాలు నమోదు చేసి ఆ నివేదికను ప్రభుత్వానికి అందజేస్తే పంట కొనుగోలు విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా జరిగిందని ఆమె గుర్తు చేశారు. ఒక్క లక్ష్మీపూర్ గ్రామ పరిధిలోనే 800 ఎకరాల్లో మొక్కజొన్న పంట పండిందని, మొక్కజొన్న పంట కొనుగోలు కేంద్రాలను పెంచాలని అన్నారు. ప్రభుత్వానికి గాని నాయకుడికి గాని ఒక ప్రణాళిక ఉంటే కొనుగోలు సజావుగా జరుగుతుందని, ఈ ప్రభుత్వంలో కొనుగోలు ఇంకా జాప్యం జరుగుతుందంటే అది ప్రభుత్వ వైఫల్యమని ఆమె అన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కవిత స్వామిరెడ్డి, మాజీ ఎంపీటీసీ లక్ష్మణ్, గుల్లపేట మాజీ సర్పంచ్ జక్కుల తిరుపతి, నాయకులు తిరుపతి స్వామిశేఖర్, చంద్రారెడ్డి, సంతోష్, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఇంత చైతన్యవంతంగా ఉన్న మీరే ఇంత ఇబ్బంది పడతా ఉంటే మేము మీరు సెంటర్ తీసుకొచ్చి అని చెప్పి మిమ్మల్ని ఫాలో అయ్యేటోళ్ళ మీద పెట్టుకుంటూ కూడా వెంటనే అంటే ఎమ్మెల్యేకి చెప్పినాకనే మరి అదో ఇదో అనుకున్నట. ఇక్కడ మా టీ న్యూస్ లో వస్తే చెప్పినాం మేము, సొసైటీ గోదాములు ఎక్కడ లేవంటారు కదా, ఐకేపీ సెంటర్లలో అక్కడిక్కడ గోదాం ఖాళీ ఉండే అవి తీసుకోమని చెప్పినాం. నెట్ కూడా వేసుకోమని చెప్పి ఐకేపీ సెంటర్ లో గోదాం ఉండాలి. 80 క్వింటాలు అంటే నాకే, నేనే ఎక్కువ రైతును. నాకు భూమి ఎక్కువ ఉండేప్పటికనే ఉన్న ఎక్స్ట్రా భూమి అడిషనల్ గా 2 ఎకరాలు ఆన్లైన్ చేయించుకున్నా. పొలం తక్కువ వేసుకున్నా. పొలం ఎందుకంటే నాకు వర్త దాదాపు 20 మిగతా దానిలో తప్పకుండా మీరు రాకముందు కూడా చేస్తామన్నా. అంటే ఒకటి ఆలోచన ఏదో షో చేస్తున్నాం కాదు, పని చేసి చూపించడం. మీరు మన జిల్లాని 30,000 కింద ఎక్కడ ఉన్నదో చూడదు ఏదన్నా సెంటర్. ఈరోజు జగిత్యాల మండల పరిధిలో ఉన్నటువంటి లక్ష్మీపూర్ మరి రైతు సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ మక్కల కొనుగోలు కేంద్రాన్ని మా రైతుల ఆహ్వానం మేరకు ఇక్కడ దాదాపు 15 నుంచి 20 రోజుల వచ్చినటువంటి ధాన్యం, మక్క ధాన్యం మరి ఇప్పటి వరకు కూడా కొనుగోలు చేస్తలేరు. మరి రైతుకు అకాల వర్షాలు వచ్చినట్టయితే రైతుకు చాలా ఇబ్బంది, తీవ్ర నష్టం వాటిల్లుతుందని చెప్పేసి రైతులందరూ కూడా చాలా ఇబ్బంది పడుతూ మరి ఆవేదన వ్యక్తం చేస్తే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మరి లక్ష్మీపూర్ గ్రామం అనేది చాలా అభ్యుదయ గ్రామం, రైతు అభ్యుదయ గ్రామంగా చైతన్యవంతమైనటువంటి ఒక గ్రామంగా ఈ లక్ష్మీపూర్ గ్రామాన్ని పిలుచుకుంటాం. మరి అందరికీ ఆదర్శంగా ఉండేటువంటి గ్రామం ఇక్కడ. మరి ఎఫ్ఈఓ సొసైటీ కూడా ఏర్పరచుకోవడం చాలా అభినందనీయం. మరి గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలోనే కేసీఆర్ గారే రైతు సొసైటీలకి అప్పచెప్పాలి, రైతు కేంద్రంగానే నడిపించాలని చెప్పేసి కేసీఆర్ గారే ఈ ఎఫ్ఈఓలకు అప్పచెప్పడం జరిగింది మార్క్ఫెడ్ ద్వారా. మరి ఇవాళ ఒక మండలంలో కావచ్చు, జగిత్యాల నియోజకవర్గంలో కావచ్చు, అసలు ఎన్ని ఎకరాలల్లో మొక్కజొన్న పంట వేసిర్రు, ఎన్ని ఎకరాలల్లో మరి వరి వేసిర్రు, ఇంక ఇతర పంటలు ఏమేసిర్రు అని చెప్పేసి ఆనాడు కేసీఆర్ గారు క్లస్టర్కు ఒక 5,000 ఎకరాలకు ఒక ఏఈఓను కేటాయించడం జరిగింది. ఆ ఏఈఓ పని ఏంటంటే 5,000 ఎకరాలల్లో ఏ భూమిలో ఎంత పంట వేసిర్రు అని చెప్పేసి నమోదు చేసుకొని దాన్ని ప్రభుత్వానికి అందజేసినట్టయితే మరి కొనుగోలుకైనా ఇబ్బంది ఉండేది, అదేవిధంగా ఎరువులకు కూడా ఇబ్బంది ఉండేది, విత్తనాలకు కూడా ఇబ్బంది లేకుండా మరి రైతుకు ఎటువంటి ఇబ్బంది రాకుండా ఆ ఏఈఓ అనే ఒక పోస్ట్ క్రియేట్ చేసి మరి రైతులను ఆదుకునే ప్రయత్నం కింది గ్రాస్ రూట్ వరకు కూడా ఆ ఏఈఓ ద్వారా మరి కింది నుంచి పై దాకా ఒక ముఖ్యమంత్రి లెవెల్లో సీఎంఓ దాకా మరి ఆ రకంగా రైతుకు ఇబ్బంది లేకుండా చేసినటువంటి నాయకుడు మరి కేసీఆర్ గారు. అయితే ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం నిజంగా కూడా ఏమాత్రం కూడా జ్ఞానం సోయి లేకుండా అసలు ఎంత మొక్కజొన్న పంట వచ్చింది, దీనికి అదనంగా ఇంకెన్ని సెంటర్లు అవసరం ఉంటాయి, మరి ఎన్ని గన్ని బ్యాగులు అవసరం ఉంటాయి అనే ఒక కనీస జ్ఞానం లేకుండా ఇవాళ లక్ష్మీపూర్లోనే దాదాపు 50-60 క్వింటాలకు ఎక్కువ వస్తుంది. దాదాపు 800 ఎకరాలలోనే ఒక లక్ష్మీపూర్ గ్రామంలోనే మొక్కజొన్న పంట పండించడం జరిగింది. మరి అదేవిధంగా ఇంకా జగిత్యాల మండల పరిధిలో గుల్లపేట కావచ్చు, కల్లెడ కావచ్చు, ఇటు చూసినట్టయితే అనేక గ్రామాలు పులాస కావచ్చు, ఇవన్నీ కూడా మరి వరేస్తే ఉరి అన్న తర్వాత మరి రైతులందరూ కూడా వరి పంటతో పాటు వాళ్ళకున్న దాంట్లో కొంత మరి మొక్కజొన్న పండించడం జరిగింది.
పండించిన దానికి కూడా కొనుగోలు కూడా జరపకపోతే మళ్ళీ రైతు వర్షం వస్తే ఆ మొక్కలు ఎందుకు పనికిరావు, బూజొచ్చేవు లేకపోతే అది పుచ్చుబట్టో ఇబ్బంది అయ్యి మరి సరిగైన వెయిట్ రాక మళ్ళీ దాన్ని కొనకపోతే రైతు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. వరేస్తే ఊరాని మీరే అంటారు, కొనుగోలు చక్కగా పెట్టారు, ఒక ప్రణాళిక లేదు. ఎప్పుడైనా కూడా ఒక నాయకునికి కానీ ప్రజాప్రతినిధికి కానీ జిల్లా యంత్రాంగానికి కానీ ఎంత పంట వచ్చింది, ఏ విధంగా మనం కొనుగోలు చేయాలి, గన్ని బ్యాగులు అవసరం ఉన్నది అని చెప్పేసి ఒక ప్రణాళికబద్ధంగా మనం ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది పంట కోతకు రాకముందే. కానీ ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం ఇంకా కూడా కొనుగోళ్ళు ఇంకా కూడా జాప్యం జరుగుతూ ఉందని అంటే ఇది కేవలం ప్రభుత్వ వైఫల్యంగానే మనం చెప్పవచ్చు. తొందరగా మరి కొనుగోలు వేగవంతం చేయాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారికి ఇక్కడ నుంచి మా లక్ష్మీపూర్ గ్రామం నుంచి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నిజంగా కూడా లక్ష్మీపూర్లో రైతులు, గుళ్ళపేట రైతులు అందరూ కూడా ఐక్యమత్యంగా ఉంటాం. ఒక రైతుకు కష్టం వచ్చిందనంటే ఈ లక్ష్మీపూర్ రైతులు అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న రైతులందరూ కలిసి చాలా ఉద్యమాలు చేశారు. అటువంటి రైతుల మధ్యలో ఇంత తమ్ముడు చెప్పినట్టుగా మరి సెంటర్ ఒకటే పెట్టి మాయ అంటే మాయి కొనాలి. ఎవరికైనా ఉంటుంది, రైతుకు బాధ ఎట్లుంటుంది అంటే నా మక్కలు పోవాలి, ఎందుకంటే వర్షం వచ్చే అవకాశం ఉంటుంది, నా మక్కలు పోవాలి, తర్వాత నా మక్కలు పోవాలని ఎవరికైనా ఆతృత అనేది ఉంటుంది, ఆవేదన ఉంటుంది. కానీ ఇవాళ జరుగుతున్న పరిస్థితి ఏంటంటే ఇది కేవలం ప్రభుత్వ వైఫల్యంగా చెప్పవచ్చు. ఇలా లక్ష్మీపూర్ కావచ్చు, ఎక్కడైనా కూడా జైత్యాల బీట్లో కూడా మక్కలు తొందరగా మరి కొనుగోలు చేయాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారికి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం.